శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 35వ సర్గము. శూర్పణఖ చెప్పిన మాటలను విన్న తరువాత రావణుడు సీతాదేవిని అపహరించుకొని వచ్చుటకై నిశ్చయించుట. వెంటనే అతడు రథాన్ని అధిరోహించి సముద్ర తీర దృశ్యములను చూస్తూ మారీచుని ఆశ్రమమునకు చేరుట. తరువాత రావణుడు భయం కారణంగా గగుర్పాటును గూర్చడి శూర్పణఖ మాటలను విని సభలోనున్న మంత్రులతో చర్చించి తన కర్తవ్యాన్ని నిర్ణయించుకున్నాడు. తరువాత అతడు మంత్రులను పంపివేసి తన అంతఃపురంలో ప్రవేశించాడు. తరువాత రావణుడు కర్తవ్యమును స్వయంగా నిర్ణయించుకున్నాడు. సీతను అపహరించుటలో గల గుణదోషములను గూర్చి తర్కించుకున్నాడు. తన బలమును శ్రీరాముని బలంతో పోల్చుకుని చివరకు సీతాపహరణమునకే నిశ్చయించుకున్నాడు. తరువాత అశ్వశాలకు చేరాడు. ఆ రాక్షసరాజు రహస్యముగా అశ్వశాలలో ప్రవేశించిన తరువాత రథమును సిద్ధపరచుము అని సారథిని ఆదేశించాడు. ఆ సారథి కార్యనిర్వహణంనందు కడు సమర్థుడు. రావణుడు ఇచ్చిన ఆజ్ఞననుసరించి అతడు ఆయన అభిమతము మేరకు ఒక శ్రేష్టమైన రథమును క్షణంలో సిద్ధం చేశాడు. ఆ బంగారు రథము యజమాని కోరిక ప్రకారము ప్రయాణం చేయగలదు. అది రత్న ఖచ్చితమైనది. దానికి పూంచిన గుర్రములు బంగారు జీనులతో పిశాచాకారములు గల ముఖములతో ఒప్పుచుండెను. కుబేరుని సోదరుడు సకలైశ్వర్య సంపన్నుడు అయిన రావణుడు మేఘగర్జన వలె ధ్వని చేయునట్టి ఆ రథమునెక్కి సముద్ర తీరమునకు చేరాడు. రావణుడు తెల్లని వింజామరలచే సేవింపబడుచుండును. ఆయన రాజశ్చత్రము స్వచ్ఛమై తెల్లని కాంతులీనుచుండును. ఆ రావణుని రథము నీలవైఢూర్యమణుల వలె నిగనిగలాడుచుండును. అతడు 20 చేతులతో 10 తలలతో ఒప్పుచు రాజచిహ్నములతో అద్భుతాకారమున కనిపిస్తూ ఉండును. అతడు దేవతలకు శత్రువు, మునీంద్రులను హింసించువాడు, పర్వత శిఖరముల వలె 10 తలలు గలవాడు. యజమాని ఇష్టానుసారము ప్రయాణించునట్టి ఆ రథముపై ఆ రాక్షసేశ్వరుడు ఎక్కాడు. అతడు తెల్ల కొక్కెరలతో కొంగలతో ఆవృతమైన మేఘము వలె విద్యుత్కాంతులను విరజిమ్ముచు గగన మార్గమున సాగిపోతూ ఉన్నాడు. మహావీరుడైన రావణుడు పర్వత పంక్తితో కూడిన సాగర తీరానికి చేరి అచ్చటి మనోహర దృశ్యములను అన్నింటినీ చూడసాగాడు. ఆ తీరమున పువ్వులతో పండ్లతో నిండిన వేల కొలది వృక్షములు విరాజిల్లుతూ ఉన్నాయి. నలుదిక్కులయందు చల్లని మధుర జలములతో నిండి ఉన్న సరస్సులు, చూడముచ్చటైన వేదికలతో ఒప్పుచున్న విశాలములైన ఆశ్రమములు అలరారుతూ ఉన్నాయి. అచ్చట అరటి తోటలు, కందిపైరులు, కొబ్బరి చెట్లు, బాగుగా పుష్పించిన మద్ది వృక్షములు, తాటి చెట్లు, కానుగ చెట్లు శోభిల్లుతూ ఉన్నాయి. వేల కొలదిగా గల నాగులు, గరుడ పక్షులు, గంధర్వులు, కిన్నరులు, బ్రహ్మమానస పుత్రులైన వైఖానసులు, మాషగోత్రజులు, వాలఖిల్యులు, అమృత కిరణములను పానము చేయునట్టి దేవతలు, ఆహార నియమములను పాటించునట్టి మహర్షులు, జితేంద్రియులైన సిద్ధులు, చారణులు మొదలగు వారితో ఆ తీర ప్రదేశములు శోభిల్లుతూ ఉన్నాయి. దివ్యములైన ఆభరణములను పూలమాలలను ధరించడివారు, చక్కని రూపసంపద గలవారు, ఆటపాటలలో అభిరుచి గలవారు, అందు ఆరితేరిన వారు అయిన వేల కొలది అప్సరసలచ్చట విహరిస్తూ ఉంటారు. ఆ తీరమునందంతటను దివ్యాంగనల సౌందర్య శోభలు వెల్లువిరిసి ఉన్నాయి. అమృతపానము చేసడి దేవతలు, దానవులు అచ్చట సంచరిస్తూ ఉంటారు. హంసలు, క్రౌంచ పక్షులు, కప్పలు, బెగ్గురు పిట్టలు ఆ ప్రదేశమునందంతటను వ్యాపించి కోలాహలం చేస్తూ ఉన్నవి. ఆ తీరమున వైడూర్యములను పోలిన శిలలు సాగర తరంగముల తాకిడికి నునుపుదేలి రమ్యముగా కనిపిస్తూ ఉన్నాయి. కుబేరుని తమ్ముడైన రావణుడు గగన మార్గమున ప్రయాణం చేస్తూ ఉండగా ఆయనకు దారిలో విశాలమైన తెల్లని విమానాలు కనిపించాయి. అవి దివ్యములైన మాలలతో అలంకరింపబడి ఉన్నాయి. వాటి యందు వాద్యగీతనాదములు వినిపిస్తూ ఉన్నాయి. ఆ విమానములు తపోమహిమచే లోకములనే జయించిన మహాపురుషులకు చెందినవి. అవి ఎచ్చటికైనను స్వేచ్ఛగా ప్రయాణం చేయగలవు. ఆ రాక్షస ప్రభువు ఆ మార్గమున గంధర్వులను, అప్సరసలను చూశాడు. అతడు మార్గమధ్యమున వేల కొలది చందనవనములను చూశాడు. ఆ వృక్షముల నుండి ద్రవ పదార్థములు స్రవిస్తూ ఉన్నాయి.
అవి సువాసనలను విరజిమ్ముచు హాయిని గొలుపునవి అయి ఉన్నాయి. ప్రశస్తములైన అగరువనములను సువాసనలను గుబాళింపచేయునట్టి మధుర ఫలములు గల శ్రేష్టములైన తక్కువల వృక్షముల ఉపవనములను, విరబూసిన కానుగ చెట్లను మరియు పూబొదలను, తేమలేని ముత్యముల రాసులను అతడా తీరంలో చూశాడు. శంఖముల రాసులను, పగడముల కుప్పలను, వెండి బంగారు వన్నెలతో విరాజిల్లుచున్న పర్వత శిఖరములను అతడు అంతటను చూశాడు. ఆ రావణుడు కనువిందు గావించు సెలయేళ్లను, స్వచ్ఛముగానున్న మడుగులను చూశాడు. ఇంకనూ అతడు ధనధాన్యములతో తొలతూగుచున్న నగరములను చూశాడు. అవి వనితామణులతోడను గజాశ్వరథములతోడను నిండి ఉన్నాయి. అంతటను సమతలము కలిగి సుందర దృశ్యములతో ఒప్పుచు పిల్లగాలులచే హాయిని గొలుపుచు స్వర్గతుల్యమై వెలసులుచున్న సముద్ర తీరాన్ని అతడు సంతోషంతో చూశాడు. ఇలా కొంత దూరం ప్రయాణించిన తరువాత అతడు మేఘ సమూహము వలె ఒప్పుచున్న ఒక మర్రి వృక్షాన్ని చూశాడు. దాని చుట్టూను ఋషీశ్వరులు చేరి ఉన్నారు. దాని కొమ్మలు అన్ని వైపులను 100 యోజనముల వరకు వ్యాపించి ఉన్నాయి. మహాబలశాలి అయిన గరుత్మంతుడు ఒకానొకప్పుడు ఒక మదపుటి ఏనుగును, పెద్ద శరీరము గల ఒక తాబేటిని తీసుకుని తినటానికై ఆ చెట్టు కొమ్మపై చేరాడు. బలమైన రెక్కలు గలవాడును మిగుల వేగము గలవాడును అయిన ఆ పక్షిరాజు యొక్క బరువున కాగలేక దట్టముగా ఆకులు గల మర్రి చెట్టు కొమ్మ విరిగింది. ఆ వటవృక్షము క్రింద వైఖానసులు, మాషగోత్రజులు, వాలఖిల్యులు, సూర్యకిరణములను ఆస్వాదించెడివారు, బ్రహ్మపుత్రులు, యజ్ఞహోమ ధూమములను ఆహారముగా గొనువారు అయిన ఋషీశ్వరులు చేరి ఉన్నారు. అంతటా గరుడు వారిపై దయచూపి ఒక పాదముతో 100 యోజనముల వరకు వ్యాపించి ఉన్న ఆ శాఖను, మరి ఒక పాదముతో ఏనుగు తాబేలును పట్టుకొని వేగంగా వెళ్ళిపోయాడు. తరువాత ధర్మాత్ముడైన ఆ గరుత్మంతుడు ప్రయాణం చేస్తూనే ఆ ఏనుగు తాబేలుల మాంసములను భక్షించాడు. తరువాత అతడు ఒక కిరాత గ్రామమును సమీపించాడు. అచ్చట మునులను హింసించునట్టి కిరాతులను ఆ కొమ్మతో కొట్టి చంపి అతడు అచ్చటి మహర్షులను కాపాడి మిక్కిలి సంతోషించాడు. అతడు విజయోత్సాహాన్ని పొంది రెట్టింపు పరాక్రమంతో అమృతమును కొనివచ్చుటకై నిశ్చయించుకున్నాడు. అమృతము ఇంద్రుని భవనమున రక్షింపబడుచుండెను. అందువలన అతడు ఇనుప గవాక్షమును ఛేదించుకొని రత్నమయమైన గృహాన్ని పొడగొట్టి ఆ అమృతమును తీసుకొని వచ్చాడు. గరుత్మంతుడు ఒక కొమ్మను విరగ్గొట్టగా మిగిలి ఉన్న ఆ మర్రి చెట్టు మహర్షులకు నీడనిస్తూ సుభద్రము అను పేరుతో ప్రసిద్ధిగాంచింది. రావణుడు ఆ వృక్షాన్ని చూశాడు. రావణుడు నదీపతి అయిన సముద్రము యొక్క ఆవలి తీరమునకు చేరి అచ్చట రమ్యమై ప్రశాంతముగా ఉన్న పవిత్ర వనమునందు ఒక ఆశ్రమాన్ని చూశాడు. అచ్చట కృష్ణాజనమును ధరించి నారచీరలను దాల్చి జటాధారి అయి ఆహార నియమములను పాటిస్తూ జీవిస్తూ ఉన్న మారీచుడు అను రాక్షసుణ్ణి చూశాడు. అంతటా ఆ రాక్షసుడు రావణునకు స్వాగత మర్యాదలను నెరపి దివ్యములైన వివిధ భోగ్య వస్తువులతో అతనిని విద్యుక్తముగా అర్చించాడు. తరువాత ఆ మారీచుడు స్వయముగా అతనిని అన్నపానీయములతో గౌరవించి అతనితో అర్ధయుక్తముగా ఇలా చెప్పాడు. ఓ రాక్షసరాజా, లంకయందు అందరూ కుశలమే గదా, మరలా ఒంటరిగా వెంటనే నీవు ఇచ్చటికి ఎందుకు వచ్చావు? మారీచుడు ఇట్లు ప్రశ్నింపగా వాక్చతురుడైన రావణుడు మారీచుడితోటి ఇలా చెప్తున్నాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు 35వ సర్గము సంపూర్ణం. శుభం.